హలో. మాట్లాడండి. డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. హలో మాట్లాడండి. హలో మేడం. హలో అడగండి. ఎస్ మేడం. అంటే ఈ క్లయింట్‌కి రిలేటెడ్‌గా మీకుని కరెక్ట్‌గా కొడితేనే దాని మీద సుత్తుతోని కొడితేనే దాంట్లో కరెక్ట్‌గా దిగుతుంది. సో, ఎటు మిస్టేక్ అయినా అది పర్ఫెక్ట్‌గా దిగదు. అంటే అది ఈ కాంటెక్స్‌లో అంటే ఆ క్లయింట్ ఎలాంటి మిస్టేక్ చేస్తున్నాడు? వాట్ అంటే ఏది ఎగ్జాక్ట్‌గా చేయట్లేదు అనేది పాజిటివ్ అండ్ నెగెటివ్ దాన్ని వివరించమని. నేను అది కాదు చెప్పింది ఏంటి అనంటే, అబ్సర్డిటీ దాంట్లో సుత్తికి 2 వైపులా ఒకవైపు లావుగా ఉంటుంది. ఒకవైపు మేకలు పీకడానికి ఇట్లా వి షేప్‌లో ఉంటదన్నమాట. అవును. ఆ వి షేప్‌లో ఉన్న దాంతోని మేకను పీకాలి. లావుగా ఉన్న దాంతో మేకను కొట్టాలి. రైట్? ఒకవేళ ఈ లావుగా ఉన్న దాంతో పీకే ప్రయత్నం చేసినా, ఈ వి షేప్‌లో ఉన్న దాంతో కొట్టే ప్రయత్నం చేసినా ప్రాపర్ రిజల్ట్స్ రాదు అన్న కాంటెక్స్ట్‌లో చెప్పాను తప్ప, కరెక్ట్ కొట్టాల్సిందే అంటే మళ్ళీ యాంగ్జైటీ ఉంటది. కరెక్ట్ అనేది వాడను నేను. నేను రిలవెంట్ ఎసెన్స్ అర్థం చేసుకొని దాని ప్రకారం చేయమంట. నా లైఫ్‌లో ఏది కూడా కరెక్ట్‌గా చేయాలని నేను చెప్పను. రైట్ చేయాలని కూడా చెప్పను. అబ్సర్డ్ అంటే అసంబద్ధమైనది చేయొద్దు అంటున్నాను. అంటే దానికి సంబంధం లేదు. దీని యొక్క పర్పస్ వేరు. ఈ పర్పస్‌కి వాడకుండా రాంగ్ పర్పస్‌కి వాడినప్పుడు ఎక్కువ కష్టం అవుతూ ఉంటుంది. పర్పస్ ఆఫ్ ద అంటే అది ఎందుకు తయారైందో తెలుసుకోమంటున్నా. ట్రాక్టర్ ఒక పర్పస్‌తో డిజైన్ చేశారు. కార్ ఒక పర్పస్‌తో డిజైన్ చేశారు. ట్రాక్టర్ ఏమో బరువులు గుంజటానికి, పొలం దున్నటానికి డిజైన్ చేశారు. కారు దూరం వెళ్ళటానికి హైవే మీద చెన్నై, బెంగుళూరు వెళ్ళొచ్చు మనం. కారుతో బరువులు గుంజలేమా? గుంజొచ్చు. కానీ తొందరగా పాడైపోతది. ట్రాక్టర్‌తో చెన్నై వెళ్ళలేమా? వెళ్ళొచ్చు. చాలా ఫ్యూయల్ వేస్ట్ అవుతది. టైం వేస్ట్ అవుతది. రైట్ పర్పస్ వాడండి అనేది చెప్పటానికి నేను ఆ సుత్తి ఎగ్జాంపుల్, మేక ఎగ్జాంపుల్ చెప్పుంటాను మనీష్‌కి. రైట్? సో, ఆ కాంటెక్స్ట్‌లో చెప్పాను. కరెక్ట్ ఏం లేదు. వీలైనంత కరెక్ట్‌గా మీరు కొట్టండి. అండ్ వీలైనంత రిలవెంట్ పని చేయమని చెప్పాను. రైట్ నాన్న? ఎస్ సార్. రైట్.